హాయ్ ఫ్రెండ్స్, వారం తర్వాత అయితే పిల్లల్ని అయితే స్కూల్కి పంపిద్దామని ఇంకా సంక్రాంతి సెలవులు అయిపోయినాయండి వారితోటి. వాళ్ళైతే పిల్లలకి స్కూల్స్ అయితే ఉన్నాయన్నమాట. అందుకనే నేను ఇవాళైతే పిల్లలకి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వాళ్ళు మరి చూద్దాం, వాళ్ళు పోతా ఉంటారో ఏడుస్తారో ఏమో. ఇంకా లంచ్లోకి అయితే దోసకాయ పప్పు చేస్తున్నానండి. ఇవాళ అన్నం వండేసి దోసకాయ పప్పు అయితే చేస్తున్నాను. అవితో దోసకాయ పప్పు చాలా రోజులైతే షేర్ చేశాను కాబట్టి అక్కడక్కడ క్లిప్స్ అయితే మీకు చూపిస్తాను అంతే. ఇవాళ మార్నింగ్ రొటీన్ అయితే ఇదేనండి. చూడండి, అన్నం అయితే పెట్టేశాను. ఇంకా దోసకాయ పీల్ చేసేసి దోసకాయ పప్పుకి అయితే ఇంకా ప్రిపేర్ చేయాలండి. ఇంకా పీల్ చేయటం అవన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి ఇంక నేను చూపించట్లేదు. కట్ చేసిన తర్వాత మీతో షేర్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, దోసకాయ పప్పు చేస్తున్నా అన్నాను కదా. మనం పీల్ చేసేటప్పుడే మనకి ఉంటుంది కదా, మొదల్లో కొద్దిగా కట్ చేసుకొని కండ ఒక ఉత్తరం తీసుకొని చేదో పండు తెలిసిద్దండి. ఇంకా పీల్ చేసే టైం కూడా వేస్ట్ కాకుండా ఉండిద్ది అనమాట. అది మీ అందరికీ తెలుసో లేదో అని చెప్తున్నాను. తెలిస్తే ఫాలో అవ్వండి, లేకపోతే ఏం లేదు. ఇంకా ఇట్లా కట్ చేసుకుంటే, మనం ఇలా పీల్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి టైం అనేది వేస్ట్ కాకుండా ఉండిద్ది. అబ్బా ఇంత పీల్ చేశానే ఇప్పుడు అన్న ఫీలింగ్ కూడా రాదండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను. ఇంకా ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసేసాను ఆల్రెడీ. ఇంకా మీకు తర్వాత ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. ఉప్పు, చింతపండు వేసానండి. ఇంకా తగినంత కారం అయితే వేసుకుంటున్నాను. నా వేలో అయితే నీకు చూపిస్తున్నాను దోసకాయ పప్పు అంతే. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసాను, ఉల్లిపాయ ముక్కలు వేసాను, దోసకాయ ముక్కలు వేసాను, ఉప్పు, పసుపు, కారం వేసానండి, చింతపండు వేసాను, కొద్దిగా లైట్గా పసుపు అయితే వేస్తున్నాను. మొత్తం కలిపేస్తున్నానండి. కలిపేసి మనం కుక్కర్ పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్, ఒక విజిల్ ఎక్కువే రానిచ్చుకుందాం. ఎనిపే పని లేకుండా తొందరగానే మెదిగిపోయింది అనమాట. మన దగ్గర ఎనిపేది ఇది లేదండి, అందుకని ఒక విజిల్ అనేది ఎక్కువ రానిచ్చుకుంటే మనకి కష్టం కాకుండా ఉండిద్ది. గరిటెతో ఎనపటం అనేది కొద్దిగా కష్టంగా ఉండిద్ది అనమాట. బాగా ఎనపదేమో, అందుకని ఇంకా ఒక 5 విజిల్స్ రానిచ్చుకుందాము. ఇది అన్నం అండి, అయిందో లేదో చూద్దాం. కొద్దిగా ఉడుకు పట్టింది. ఇప్పుడైతే పిల్లలకి టిఫిన్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే కోస్తున్నానండి. ఈ ఉల్లిపాయల కోసం ఇడ్లీ పిండి అండి. ఇది నిన్న ఇడ్లీ వేయంగా మిగిలిన పిండి అనమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాను. ఇంకా దీంట్లోకి అయితే మనము ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఇంకా దీంట్లోకి ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర అవన్నీ వేసుకొని మనము ఇంకా పిల్లలు ఇడ్లీ పిండి అట్టు కావాలంటారో దాన్ని బట్టి వేస్తానండి. కొద్దిగా ఎక్కువ పడింది జీలకర్ర, అందుకనే దీంట్లో వేసేసాను. ఇంకా దీంట్లోకి చూడండి, దీనిలోకి కొద్దిగా బియ్యం పిండి, కొద్దిగా మైదా పిండి అయితే యాడ్ చేద్దాం. ఇదిగోండి, ఉప్పు అయితే వేస్తున్నాను కదా, రుచికి తగినంత ఉప్పు అయితే వేస్తున్నాను. ఆల్రెడీ ఉప్పు దీంట్లో ఉండిద్ది కదా మనకి ఇడ్లీ పిండట్లో, అదండి. ఇంకా దీనికి తగినంత మైదా పిండి అయితే వేస్తున్నాను. మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఇంకా దీనికి తగినంత బియ్యం పిండి అయితే కూడా వేసేసి శుభ్రంగా కలుపుకుంటున్నానండి. మనము బియ్యం పిండి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, మైదా పిండి కొద్దిగా తక్కువ వేసుకోవాలండి. అప్పుడే అట్ట అనేది బాగా వస్తుంది. పిల్లలు కూడా తినలేస్తాము. పిల్లలైనా మనమైనా ఎవరైనా తినలేస్తారండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ కదా. చూడండి, మనం ఆ 2 పిండిలు వేయగానే కన్సిస్టెన్సీ ఎట్లా వచ్చేసిందో. కొద్దిగా మనము
అట్టు పోసేటప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకొని పోసేస్తాము. ఇప్పుడైతే ఇట్లానే పెట్టేస్తున్నాను. ఎందుకు ఇట్లా పెట్టేస్తున్నానంటే పిల్లల్ని అడిగి వాళ్ళు అట్టు తింటామంటే అట్టు వేస్తాను, లేకపోతేనేమో పునుగులు కావాలంటే పునుగులు వేస్తానండి. అందుకని ఇప్పుడే వాటర్ అయితే పోయట్లేదు. పిల్లలు లేచి వాళ్ళని రెడీ చేసి టిఫిన్ చేసేటప్పుడు అయితే ఈ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. చూడండి, అన్నం అయితే మగ్గిపోయింది. అన్నం అయితే మగ్గింది. ఇంకా విజిల్ ఇంకా రాలేదండి. విజిల్ వస్తే ఇంకా అయిపోయినట్టే ఇది కూడా. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా బాగానే ఉంటాయండి వీడియోస్. కాకపోతే నాది ఛానల్ గ్రోత్ అవుతూ ఉంటుంది, డౌన్ అవుతూ ఉంటుంది, మనం చేసేదాన్ని బట్టలే. కానీ ఏంటంటే మళ్ళీ నా మొబైల్ కూడా పాత మొబైల్ అండి. అందుకని మీకు స్క్రీన్ అనేది బ్రైట్గా కనిపించదు. మీరందరూ సపోర్ట్ చేస్తే మంచిగా నాది యూట్యూబ్ సక్సెస్ అయిన తర్వాతే ఫోన్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోని ఒక 10 మందికి షేర్ చేస్తుంది యూట్యూబ్ అనేది. నచ్చిన వాళ్ళు చూడండి. కన్సిస్టెన్సీ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. పెనం అయితే పెట్టేసానండి. ఇంకా అట్టే పోస్తున్నానండి. పొద్దున్న ఆయిల్ ఫుడ్ ఎందుకులే అని. హన్షిక, అదిగో అక్కడ అట్ల కాడు ఉంది, తీసుకురమ్మా. పెనం అయితే కాగింది బాగా. మనమైతే అట్టయితే వేసేసుకున్నాము. తొందరగా ఈ తల్లి. అట్ల కాడ ఇందాక బయట పెట్టానండి, అది తోగుదాం కానీ పెనం బాగోలేదు. అందుకని అట్ల కాడ రాత్రి అట్టు పోసాను. ఇంకా అది బాగానే ఉందిలే అని ఇంకా ఇది ఒకటి తోముకొని వచ్చాను. అది బయట పెట్టేశాను. అందుకని మా అమ్మాయిని తీసుకురమ్మంటే తీసుకొస్తాను. మా బుజ్జి తల్లి హాయ్ చెప్పు. కనబడట్లేదు మేము. ఇట్లాగా అట్టయితే పోసేసి సిమ్లో అయితే పెట్టేసుకున్నామండి. పెట్టేసుకొని శుభ్రంగా అయిపోద్ది. ఇంతలోకి మా పాపలను అయితే చూపిస్తాను. నువ్వు కూడా హాయ్ చెప్తల్లి. రెడీ అయ్యారు. ఇంక వీళ్ళని నేను జెల్ వేసేసి పౌడర్ అవన్నీ రాసేసి బొట్టు పెడతానండి. ఇగో అక్కడేమో వీళ్ళకి బాక్స్లు అయితే పెడుతుంది మా తోడికోళ్ళు వచ్చేసి. ఇంక ఇదే మా వ్లాగ్. చూడండి, పని చేసేసి ఇది మాది కాలేలోపు విజిల్ అయితే వచ్చిందండి. ఇంకా విజిల్ అయితే తీర్చాము, పప్పు విజిల్. పప్పు అయితే విజిల్ వచ్చేసింది. లైట్ అయింది. దీనికి పప్పు మనమైతే తాలింపు అయితే పెట్టేసుకుందాం. కరివేపాకు ఫస్ట్ కడుక్కొని తాలింపు గింజలు అయితే వేస్తున్నాను. కరివేపాకు, పప్పులో అయితే తాలింపు అయితే రెడీ అయిపోయింది. వేస్తున్నాము. చూడండి,
చూడండి అట్టు పెరిగేసాం కదా, ఒక నిమిషం ఉంచేసి ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే.